ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. ఆత్మావలోకనంలో మనము ఒక మంచి మాటను, అవసరమైన మాటను, ఆలోచింపచేసే మాటను గుర్తు చేసుకుంటూ ఉంటాం. అందరికీ తెలిసిన విషయాలే, కానీ మనం పదే పదే గుర్తు చేసుకోవడం వల్ల ఎక్కడ పొరపాటు జరుగుతోంది అని మనకు మనమే చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రామాయణం పురాతనమైందే, కానీ రామాయణం చదవంగా దాంట్లో మనకు ఎలాంటి అవసరం, దాంట్లో నుంచి సారాన్ని ఎలా గ్రహించగలము, మన దినచర్యలో వాటిని ఎలా ఇముడ్చుకోగలము అనేది తెలుసుకున్నప్పుడు ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అందుకే ప్రతి దాంట్లోనూ ఆత్మస్థైర్యం ఉంటే ధైర్యము, అంటే దేన్నైనా మనము ఎలా కన్స్ట్రక్టివ్గా దాన్ని స్థిరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అనే దానికి ఇవి మార్గదర్శకంగా ఉంటాయి. ఈ రోజుల్లో అది కొరవడిపోతుంది. కాబట్టి ఈరోజు మనం ఆత్మావలోకనంలో మనం ఎంచుకున్న టాపిక్ ఆత్మస్థైర్యం. ఆత్మస్థైర్యం ఈ రోజుల్లో సమాజంలో చాలామందికి తగ్గిపోతోంది. ఎందుకంటే అది చదువులో అయినా, వివాహ జీవితంలో అయినా, లేదు సమస్యలు వచ్చినప్పుడు పోరాడే ఈ విధానంలో అయినా ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు. విచక్షణ రహితంగా మనల్ని మనం బాధించుకోవడం కానీ, పక్కవాడిని బాధించడం కానీ జరుగుతోంది. కాకుండా ఒక క్షణం ఆ టైంలో మనకు ఏది ఒక్క సెకండ్ ఆగి ఆలోచించగలిగితే తప్పకుండా మనల్ని మనం సరిదిద్దుకోగలుగుతాము. మన ప్రయాణంలో ఆ బాధ ఉన్నా ఆ ఒడిదుడుకుల్ని అధిగమించగలుగుతాం. అది ఇప్పుడు చాలా అవసరం. ఎందుకు అంటే ప్రతి మనిషి చిన్న సమస్యకు తట్టుకోలేక సతమతమైపోతున్నాం. పెళ్ళి చేసుకోవడము, చేసుకుంటే ఒక సమస్య, చేసుకోకపోతే ఒక సమస్య, లేదు పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్ళిళ్ళలో ఒక సమస్య, వాళ్ళు ఎంచుకున్న వాటిల్లో సమస్య, అంటే తినే ఆహార పదార్థాల్లో సమస్య. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటంటాం, పాత పద్ధతులు ఎందుకు గొప్పవి అనుకుంటే ఒక ఉదాహరణగా తీసుకుందాం. ఇప్పుడు మనకు కూరగాయలు, అప్పుడు కూరగాయలు వాడతాం, ఇప్పుడు కూరగాయలు, ఏ వస్తువైనా అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది, కానీ అప్పటి వస్తువుల్లో ప్యూరిటీ ఉండేది, ఇప్పటి వస్తువుల్లో ఇంప్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే వెజిటబుల్స్, ఈవెన్ దో వెజిటబుల్స్ కూడా మనకు సరిగ్గా లేవు కాబట్టే మనకు చెప్పకుండానే చెప్తున్నట్టు ఉంటుంది. ఆర్గానిక్ ఫుడ్స్ అండి ఇవి, ఆర్గానిక్ కూరగాయలు అంటారు. అంటే మామూలు కూరగాయలు ఇంకో విడివి మంచివి కావు అనే అర్థం. అంటే తేడా మనకు తెలుస్తోంది, మనం అర్థం చేసుకోవట్లేదు. అంటే పాత వాటిలో ఇవన్నీ లేవు, ఒకటే కూరగాయలంటే కూరగాయలే, అవి ఇంకోటి కంపోస్ట్ వేసినవా, లేదు కెమికల్స్ వేసిన అని ఉండేవి కాదు. ఓన్లీ ఆ మామూలు రసాయనిక పదార్థాలు కాకుండా మామూలు కంపోస్ట్ ఎరువులతోనే పండించేవాళ్ళు. అందుకని రెండోది అనేది ఉండేది కాదు, ఆప్షన్ ఉండేది కాదు. కూరగాయలంటే కూరగాయలే. ఇప్పుడు పల్లీలు, ఆర్గానిక్ పల్లీలు, ఏ వస్తువైనా ఇవి ఆర్గానిక్, ఇవి కాదు. ఈ ఆయిల్ ఇది మంచిది, ఇది దీనికి పనిచేస్తుంది, ఇది దీనికి. అప్పుడు గానుగల్లో వేసి ఆయిల్ అంటే ఒకే ఆయిల్ అంటే ఆయిల్ వాడుకునే ఆయిల్ ఒకటి, మామూలు వేటికైనా దీపారాధనకు వాటికి అనేది కొన్ని ఉండేది, అంతే, అంతకు మించి లేవు. ఇప్పుడు ప్రతి ఫుడ్డును ఏదో ఒక రకమైనటువంటి ఆ ఫుడ్డులో ఇది ఇట్లా అదట్లా ఇన్ని రకాలు ఉన్నాయి. అప్పుడు అలా లేదు. మళ్ళా ఇప్పుడు పాత సంకటి ఇంత ముద్ద తింటే మంచిది అంటే ఇప్పుడు చెప్పే విధానం ఏంటి, అవి సరిగ్గా లేదు, ఇది తినండి ఇంకా ఆరోగ్యం అంటే కొత్తదేదో చెప్తున్నట్టుగా వస్తుంది, కానీ అది పాతదే. అందుకనే మనము ఎప్పుడు కూడా ఆత్మస్థైర్యం కావాలి అంటే ఒకే మార్గం, ఏది మంచి మార్గమో దాన్ని అనుసరించినప్పుడు
ఆత్మస్థైర్యం ఆటోమేటిక్గా వస్తుంది. 10 రకాల కన్ఫ్యూజన్స్, 10 రకాల ఆలోచనలు మన మనసును ఎప్పుడైతే కదులుస్తాయో, ఏది కరెక్టో ఏది మంచో కూడా తేల్చుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతూ ఉంటాం. అంటే సమస్య అనేది ఎప్పుడూ ఉంటుంది, ఏ విధంలో ఉన్నా సమస్య ఉంటుంది. కానీ ఆ సమస్యను ఒక మంచి విధంగానే మనం తీసుకొని ఆ మంచితోనే ఆ సమస్య ఉన్నా మనం నడిస్తే ప్రాబ్లం అనేది ఉండదు, మనుషులు దూరం అవ్వరు. మంచి మార్గంలో ఉండేవాడికి ఎప్పుడూ కొంత మంచి సపోర్టివ్ దొరుకుతుంది. అంటే ధైర్యంగా చెప్పగలం, మా లోపం లేదు అని చెప్పగలిగిందే ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. పొరపాటు ఉన్నప్పుడు తప్పు అంటే దాచుకోవాలి, ఇది తప్పించుకోవాలి అనే భావన కలుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆత్మస్థైర్యం కోల్పోతుంటాం. అందుకే ఫ్రాంక్గా ఉండడము, మంచి మార్గాన్ని ఎంచుకోవడము, మంచి వాటిని అనుసరించడము, ఒక్కదానికి అంటే మనం లోబడి ఉండడం, ఒక పద్ధతికి మనకంటూ కన్స్ట్రక్టివిటీగా ఉండగలిగితే ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అంటే మనలో లోపం ఉన్నప్పుడు ఇంకా భయాందోళన అంటే బాధతో పాటు భయం కూడా పెరుగుతుంది. ఆ రెండు ఎప్పుడైతే పెరుగుతాయో నేను ఇంకా ఉండలేను, ఇమడలేను అనే భయం ఏర్పడుతూ ఉంటుంది. అందుకని అలాంటి సమయంలో మనిషికి కొంత ఆత్మస్థైర్యం ఉండడానికి కొన్ని మంచి పుస్తకం కానీ, మంచి మాట కానీ, మంచి ఏ క్షణంలో మనం తగ్గుతుందో మన మనస్సు, అంటే ఆత్మస్థైర్యాన్ని ఎప్పుడు కోల్పోతున్నామని మన మనస్సు అనిపిస్తుందో వెంటనే ఒక మంచి ఆత్మీయులతో మాట్లాడడం కానీ, ఒక మంచి మాటను వినడం కానీ వెంటనే ఫస్ట్ చేయాల్సిన పని అది. అప్పుడు మనకి ఏ కౌన్సిలింగ్, మన సెల్ఫ్ కౌన్సిలింగ్ అనేది మనకు ముందు, అంటే ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ అంటారు, ఏదైనా ఫస్ట్ ఇబ్బంది అయినప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేసేస్తారు, తర్వాత నిదానంగా దాని ప్రాసెస్ నడుపుతారు. కానీ మొట్టమొదట మాత్రం దాని నుంచి అంటే ప్రమాదం నుంచి తప్పించడానికి ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. అలానే మనం కూడా ఇప్పుడు అడ్వకేట్స్ ఉన్నాము, దాంట్లో ఏం చేస్తాం, ఫస్ట్ అమ్మా నీకు ఇబ్బంది లేదు, మనం దీంతో ఫైట్ చేయొచ్చు, ఇబ్బంది కాదు, నీకు ఫేవర్ చేయడానికి ప్రయత్నం చేస్తా అన్నప్పుడు వెంటనే వాళ్ళ ఉద్రేకం కొంచెం తగ్గుతుంది. అప్పుడు మంచి ఆలోచన వస్తుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. కాబట్టి ప్రతి మనిషికి కూడా ఆత్మస్థైర్యం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు రోజుల్లో ఏంటంటే కొంచెం అనుభవం ఉన్నవాళ్ళు ఆలోచించగలుగుతారు, పాతవన్నీ కష్టాన్ని సుఖాన్ని చూసుంటారు కాబట్టి వాళ్ళకు కొంత తెలుస్తుంది. కానీ యువత కానీ చిన్నవాళ్ళు కానీ ఇప్పటి రోజుల్లో చాలామంది తొందరపాటు నిర్ణయంతో ముందుకెళ్ళిపోయి దానివల్ల చాలా ఇబ్బందులు పడి ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి లైఫ్స్ పోగొట్టుకుంటున్నారు. వాళ్ళు అంటే వాళ్ళ మంచి జీవితాలని పోగొట్టుకుంటున్నారు. అది జరగకూడదు. ఎవరమైనా, ఏ వయసు వాళ్ళైనా, ఏ జెండర్ అయినా, ఎవరైనా ఆత్మస్థైర్యం అనేది ముఖ్యం. అది రావాలి అంటే మనం కొంతవరకు మనల్ని దేనికి ఈ పొరపాటుకు మనం జవాబుదారి కాదు అనుకున్నప్పుడు, ఇప్పుడు అప్పు ఉందనుకోండి, ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నాం, 4 రోజులైనా 10 రోజులైనా కట్టలేదనుకోండి, వాళ్ళు మనల్ని అడుగుతారు అనే భయం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, తప్పించుకొని తిరగాలి అనే ఫీలింగ్ వస్తుంది. అది వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇంకా ఉండి లేదు అని చెప్పడం కానీ, అంటే మనకు తెలీదు, మన నేచర్ మంచిదే అయి ఉండొచ్చు, కానీ పరిస్థితులు మనల్ని అలా తీసుకెళ్తాయి అన్నమాట చెప్పించడానికి. అలానే ఏ పొరపాటైనా కూడా మనల్ని ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేట్టు చేస్తుంది. అందుకే ఏది కూడా పెంచుకోకూడదు, అంటే పొరపాట్లలోకి మనము అడుగు వేయకూడదు. అందుకే పాత రోజుల్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఫస్ట్ టైం అయితే అది పొరపాటు, గ్రహపాటు అవుతుంది, తర్వాత అలవాటుగా మారుతుంది. అందుకే ఎప్పుడు కూడా ఒక మంచి అలవాటు కోసం డబ్బులు ఇచ్చైనా దాన్ని ప్రయత్నం చేసి మంచిలోకి పోవాలి, కానీ చెడును మాత్రం డబ్బులు ఇచ్చైనా వదిలించుకోవాలి. అది ఎక్కువైనా పర్వాలేదు, అది వదిలించుకోవడానికి ప్రయత్నం చేయగలగాలి, దానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంటే అది మనిషిలో ఉన్న శక్తిని తగ్గిస్తుంది, ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేట్టు చేస్తుంది. ఒక జీవితానికి ఒకటే ముఖ్యం కాదు కదా, మనకు వేరే ఇంకొక ఆప్షన్ ఉంటుంది. మనం మంచి లైఫ్ డీల్ చేయడానికి మనకు ఆప్షన్ ఒకటి పోతే ఇంకో ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఎంచుకోగలగాలి, దాన్ని ఎంచుకోగలను అనే నమ్మకం ఉండాలి. ఆ ఆత్మస్థైర్యం ఉన్నప్పుడే మనిషి దేన్నైనా ఎదిరించగలుగుతాడు. అందుకని అది తప్పనిసరిగా ఈ రోజుల్లో అవసరం.
ప్రతి ఒక్కరు కొన్ని కుటుంబాలే సూసైడ్ చేసుకుంటున్నారు. లేదు పిల్లల్ని తీసుకుపోయి ఎక్కడో పారేస్తున్నారు. ఎందుకు జరుగుతున్నాయి ఇంత ఘోరంగా ఎందుకు జరుగుతోంది అంటే మనలో ఆత్మస్థైర్యం లేవడం, తప్పు చేయడం వల్ల ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఇంకో తప్పు చేయడం జరుగుతున్నాయి. కాబట్టి ఆత్మస్థైర్యం ఉండాలి అంటే తప్పకుండా మన నడవడికను ఎప్పుడూ శుద్ధి చేసుకుంటుండాలి. బాహ్య శుద్ధితో పాటు ఆత్మశుద్ధి కూడా అవసరము. పెద్దవాళ్ళు చాలామంది ఎన్నో రకాలుగా మనకు చెప్తూనే ఉన్నారు. కానీ మనం దాన్ని రిసీవ్ చేసుకోవడానికి, దాన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. అది తప్పకుండా చెయ్యాలి. ఆత్మావలోకనంలో మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇది ఛానల్ పేరే కాదు, ప్రతి వ్యక్తి కూడా ఆత్మావలోకనం చేసుకోవాలి. ఎప్పుడు కూడా అది మనసులో మనం మెదిలినప్పుడు పొద్దున్నుంచి రాత్రి లోపల మనం ఏం చేశాము, రేపు ఏం చేయకూడదు, ఏమి చెయ్యాలి, ఎలా మెలగాలి, ఎలా మెలగకూడదు అనేది ప్రతి క్షణం మనము క్రమబద్ధీకరించుకోవాలి. అది దేనికి నాంది అవుతుందంటే ఆత్మస్థైర్యానికి నాంది అవుతుంది. అది ఏ కుటుంబంలో అయినా సరే, ఏ సొసైటీలో అయినా సరే, వ్యక్తిగతంగా అయినా సరే, మనం చేసే ప్రతి పనిని కూడా మనము 1-4 సార్లు ఆలోచించుకోవాలి. సరి అయిన ఆలోచన మనకు రానప్పుడు ఇంకా 4 మాటల్ని వినగలగాలి. దాంట్లో నుంచి సారాన్ని మనం గ్రహించుకోగలగాలి. ఏంటంటే జ్యూసు మనం ఆరోగ్యకరం, కానీ పండుని నలిపినప్పుడే కదా జ్యూస్ వస్తుంది. అలానే మన మనిషిని మదనం చేసుకొని మనం మంచి విషయాల్ని క్రోడీకరించుకొని దాని సారం తీసుకున్నప్పుడు మాత్రమే మనలో స్థైర్యం పెరుగుతుంది. మనకంటే గొప్పగా ఇబ్బందులు పడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకని ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది పెట్టే ఉంటాడు. బాధ ఉంటుంది, సమస్య ఉంటుంది. ఎప్పుడు సమస్యల గురించే మాట్లాడతారా, సమస్యలే ఉంటాయా అని క్వశ్చన్ కూడా రావచ్చు. కానీ ఇప్పుడు లీగల్ ఉంది, లీగల్గా ఎప్పుడు పోతాము, వెన్ డిస్ప్యూట్ అరైజెస్ అంటే సమస్య వచ్చినప్పుడు లీగల్గా పోతాం. అలానే సమస్య ఉన్నప్పుడే కదా పరిష్కారం కావాలి. అన్నీ బాగున్నప్పుడు మన మాటలు కూడా అవసరం లేదు. ఎవరికి వాళ్ళు మంచిగా ఉంటున్నప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా రాదు. కానీ ఎక్కడ పడిపోతున్నారో అక్కడ లేయాలి అంటే ఈ మంచి మాటలు ఒక శక్తిగా మారుతాయి. అందుకని మనం ప్రతి క్షణం మంచి మాటలను వెతుక్కోనైనా వినగలగాలి. ఎందుకంటే అది మనలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది, బలాన్ని పెంచుతుంది. నేనేం ఇది కాను, నేను కూడా మంచిగా నిలబడగలను అనే మాట మనలో ప్రతి క్షణం గుర్తు తెస్తూ ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరం కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు. ఈ పిల్లల్లో కూడా చాలామంది కూడా ప్రతి విషయాన్ని పెద్దగా చేసుకొని బాధపడుతూ ఉంటారు. పెద్దవాళ్ళు కూడా అనారోగ్యానికి దోహదం పెద్దవాళ్లకు జరిగితే పిల్లలకు జీవితమే నష్టపోతారు. వాళ్ళ ఎంతో కెరీర్ ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ ప్రతి దానికి ఒక లవ్ ఫెయిల్యూర్ అంటారు, వెళ్ళిపోతారు. అసలు ఆ లవ్ కరెక్టా కాదా అని మీరు ఆలోచించగలుగుతున్నారా? దానికి కూడా ఉండాలి కదా, సమయం కావాలి. అసలు నిజమా కాదా అనేది మీకు తెలీదు. అలాంటి సమయాల్లో కూడా కొన్ని నిర్ణయాలు వస్తుంటాయి. ఆ నిర్ణయాల వల్ల కూడా లైఫ్లే కోల్పోతున్నారు. కాబట్టి అది కాదు. పెద్దవాళ్ళు కూడా వాళ్ళను ప్రతి ఒక్కరు సమాజంలో ఎవరమైనా ఇది మంచి ఇది చెడు అని ఎవరికి వాళ్ళమే అనుకున్నప్పుడు ఎవరి మీద ఎవరు గట్టిగా ఇది చేయాల్సిన అవసరం రాదు. అది కావాలి అంటే ఆత్మస్థైర్యం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆత్మస్థైర్యం రావాలి అంటే ఖచ్చితంగా మంచి మాటలను వినాలి. మంచి పుస్తకాన్ని, మంచి కొటేషన్స్ని, మంచి అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళే కదా, మనం ఈ మధ్యనే కదా చూసాం. వాళ్ళు ఎంత పిల్లల కోసం కానీ పెద్దల కోసం వాళ్ళ ఒక్క మాట చదివితే మనలో ఎంత ధైర్యం వస్తుంటుంది. అలానే వివేకానందుడు గారి కొటేషన్స్ చిన్న పదాలే ఉంటాయి, మనలో ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. కానీ అవి మనకు వద్దులే అనిపిస్తుంటుంది. ఎందుకంటే పండు వద్దులే అనిపిస్తుంది. పండు కన్నా రుచిగా బర్గరో ఇంకోటో తింటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఆరోగ్యాన్ని ఇచ్చేది పండు కదా. ఇది తిన్నా అది కూడా తినాలి కదా. నువ్వు మామూలువి ఎన్నో విన్నా కనీసం ఆ మంచి మాటలను కూడా, ఆ కొటేషన్స్ని కూడా వినాలి కదా. విన్నప్పుడు 2 బ్యాలెన్స్ అవుతాయి. అప్పుడు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు. నిన్ను నువ్వు మంచిగా అంటే
మంచి బాటను వేసుకోగలుగుతావు. అది లేకపోతే మళ్ళా ఆత్మస్థైర్యంలో ఒడిదుడుకులే వస్తాయి. ఇప్పుడున్న వాతావరణంలో ఆత్మస్థైర్యాన్ని కోల్పోగొట్టేవే ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి అది నిలబడాలి అంటే గాలిలో దీపంలా కాకుండా దానికంటూ ఒక ప్రొటెక్షన్ ఇచ్చుకోవాలి. అదే ఆత్మస్థైర్యం. ఆ ఎల్ఐసి పాలసీ లాగానే ఆత్మస్థైర్యం ఉన్నప్పుడు మంచి ఆలోచనలను ఆలోచించగలుగుతాం. అది కోల్పోతే ఏ పని చేస్తున్నామో మనకి అర్థం కాదు. ఆ స్థితి ఉండకూడదు సమాజంలో. మళ్ళా మనం మంచి బాటను మంచి ఆలోచనల్ని మనం పునరావృతం చేసుకోవాలి. మంచివారి మాటలను మనము అప్పుడప్పుడైనా వింటూ ఉండాలి. చాలామంది మహానుభావులు మనకు ఎన్నో మంచి మాటల్ని మంచి కథల రూపంలో మంచి మాటల రూపంలో మనకు అర్థమయ్యే విధంగా కూడా చెప్తున్నారు. వాటిని కూడా ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా విని మన ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి, మంచి నడవడికను అలవర్చుకోవాలని కోరుకుంటున్నాను. మీరేమంటారు? ఈరోజు అవి అవసరమే కదా. అది యువతకైనా పెద్దలకైనా ఎవరికైనా ప్రతి మనిషికి కూడా ఆత్మస్థైర్యం అవసరం. అందుకని ఆ దిశగా ఆలోచిద్దామని కోరుకుంటూ థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.